ఇంట్రడక్షన్ వీడియోలో నేను లాస్ట్లో ఒక మాట చెప్పానండి. యూట్యూబ్లో ఇది మా మొదటి వీడియో అండి. సో యూట్యూబ్ ఎంతవరకు రికమెండ్ చేస్తుందో ఈ వీడియోని నాకు తెలియదు అని చెప్పి ఆ వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. సో సర్ప్రైజింగ్గా ఏ రికమెండేషన్స్ వర్క్ అయినాయో నాకు తెలియదు, కానీ ఇంట్రడక్షన్ వీడియో మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా బాగా వెళ్తుంది వీడియో. జనాలు చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అందరూ వాళ్ళ లవ్ని నువ్వు మీద షవర్ చేస్తున్నారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ని నుష్కాకి ఇస్తున్నారు. మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. లెంగ్దీ వీడియో అయినా 30 మినిట్స్ వీడియో అయినా ఓపిక్గా చూసి దానికి స్పందిస్తున్నారనమాట. చాలా చాలా మంచి రెస్పాన్స్, చాలా ఎంకరేజింగ్గా కైండ్గా మాట్లాడుతున్నారండి. ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని మెసేజ్లు చూసినప్పుడు నాన్నకి నాకు కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినంత ఇదైందనమాట. సో ఇప్పుడు మీరు ఇచ్చే ఈ పవర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, పాజిటివిటీ కానీ మేము ఆటిజంతో ఫైట్ చేయడానికి ఇంకా మాకు బలాన్ని ఇస్తుందండి. నుషికాని ఇంకా మేము ధ్యాస పెట్టి దాని మీద ఇంకా డెవలప్మెంట్ కోసం ప్రయత్నించే ప్రయత్నం కోసం మాకు ఆ ఎనర్జీ కావాలి. అదంతా అయితే మీరు ఈ వీడియో ద్వారా మీ పాజిటివ్ మెసేజెస్ ద్వారా మాకు ఇచ్చారు. సో ఆ సందర్భంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ నేనైతే ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంట్రడక్షన్కి వచ్చిన కామెంట్స్లో నేను నా సాయి శక్తిలో నా టైం ఇచ్చి ప్రతి కామెంట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని నేనైతే రిప్లై చేసుకుంటూ వచ్చానండి. బట్ ఇన్ని కామెంట్స్లో కూడా కామన్గా అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కమెంట్ వచ్చేసి, తెలుగులో పర్టికులర్గా ఆటిజం ఛానల్ ఎలా స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉందని చాలామంది అంటున్నారండి. హిందీలో ఉన్నాయి, అదర్ లాంగ్వేజెస్లో ఇవి కొన్ని ఉన్నాయి, బట్ తెలుగులో అయితే మాత్రము ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారనమాట చాలామంది. అవునండి, తెలుగులో నేను కూడా చూసినప్పుడు డైరెక్ట్ ఆటిజం మీద అవేర్నెస్ క్రియేట్ చేసే ఛానల్స్ అయితే తక్కువే ఉన్నాయి అనమాట. బట్ ఇందులో కూడా కొంతమంది పీడియాట్రిక్ డాక్టర్స్ కానీ, థెరపిస్టులు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడం, అంటే ఆటిజం మీద, కైండ్స్ ఆఫ్ ఆటిజం అని, ఆటిజం అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి థెరపీస్ ఉంటాయి, లేకపోతే పర్టికులర్ థెరపిస్టులు ఎటువంటి కన్సర్న్కి ఎలాగ మనము వర్కౌట్ చేయాలి కిడ్తో ఇంట్లో అనేవి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అసలు లేవు అని అయితే నేను చెప్పను. బట్ అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసే ముందు చూసాను నేను కూడా ఎటువంటి కంటెంట్ రన్ అవుతుంది అనేది. సో అందులో భాగంగా నాకు ఫస్ట్ నేను ఇన్స్పైర్ అయిన ఛానల్ వచ్చేసి చందు వ్లాగ్స్ అండి. సో యాక్చువల్గా చందు గారి గురించి కూడా చాలామంది రిఫర్ చేస్తున్నారు కామెంట్స్లో, మీరు చూసారా అది ఇది అని. అవునండి, నేను చూశాను, నాకు తెలుసు చందు గారి వ్లాగ్స్ నేను ఆల్రెడీ చూశాను అనమాట ఛానల్ స్టార్ట్ చేసే ముందు. యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు ఆయన వ్లాగ్స్ చూసిన తర్వాతే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే ఓకే, ఆటిజం గురించి మనం మాట్లాడినా ప్రజలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని చూస్తారు అని నాకు ఒక ఇన్స్పిరేషన్ కానీ, మన పిల్లల్ని బయటికి తీసుకురావాలనే మోటివేషన్ కానీ నాకు ఆయన ఛానల్ నుంచి లభించిందనమాట. సో అప్పుడు నేను ఆ వీడియోస్ కొన్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఆల్రెడీ నేను అనుకున్నాను ప్రీవియస్గా కొన్నిసార్లు ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు ధైర్యం సరిపోలేదు. సో ఈయన ద్వారా నాకు ఆ మోటివేషన్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నుషికాని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్పి అంటున్నారు. నుషికాకి మేము యాక్చువల్గా ఈ వైపు మేమైతే చాలా ట్రై చేసామండి. దానికి స్విమ్మింగ్ అంటే ఇష్టము, వాటర్ అంటే చాలా ఇష్టం యూజువల్గా, అలాగే దానికి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో ఆ డైరెక్షన్లో మేము స్విమ్మింగ్ క్లాసెస్ ట్రై చేసామండి ఒక 2 months. బట్ అది ఇన్స్ట్రక్టర్ మాట వినట్లేదు అనమాట. అలాగే మ్యూజిక్ క్లాసెస్కి కూడా కీబోర్డ్ అంటే ఇష్టము, యూట్యూబ్లో చూసి కీబోర్డ్ కావాలని అడుగుతుందని చెప్పి అది కొనిచ్చాము. అది కొనిచ్చిన తర్వాత ఆ వైపుగా కూడా మ్యూజిక్ క్లాసెస్కి పంపించామండి ఒక 2 months. బట్ ఇక్కడ నుషికాకి ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, అది ఇన్స్ట్రక్టర్ చెప్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదనమాట. అది యూజువల్గా క్లాసెస్కి వెళ్ళినప్పుడు మోర్ ఎగ్జైట్మెంట్లో ఉంటుంది. సో దాని వేలో అది చేయడానికి ట్రై చేస్తుంది. సో వీళ్ళు కూడా, మేము ట్రై చేస్తున్న వాళ్ళు కూడా రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళకి స్పెషల్ చిల్డ్రన్ని హ్యాండిల్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో యూజువల్గా ఇలా మనం వాళ్ళకి అదర్ కరికులర్ యాక్టివిటీలో పెడుతున్నప్పుడు స్పెషల్ చిల్డ్రన్ని ట్రైన్ చేసే ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉంటారండి. బట్ మేమున్న ఏరియాలో మా చుట్టూ సరౌండింగ్స్లో మాకు స్పెషల్ ఇన్స్ట్రక్టర్స్ అయితే దొరకలేదు. సో ఆ వైపుగా మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం అనమాట. సో ప్రస్తుతానికి అవైతే వర్కౌట్ అవ్వట్లేదు, బట్ మేము స్టిల్ ట్రై చేస్తూనే ఉన్నాము. ఎవరైనా ఇన్స్ట్రక్టర్ మాకు పర్టికులర్గా దొరికినప్పుడు మేము తప్పకుండా ఆ వైపుగా దాన్ని ఎంకరేజ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మీరు సెకండ్ చైల్డ్కి వెళ్ళినప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యూజువల్గా మనకి ఫస్ట్ కిడ్ స్పెషల్ చైల్డ్ అయినప్పుడు సెకండ్ ఇష్యూకి వెళ్ళడానికి చాలా భయం వేస్తుందండి. మన బ్రెయిన్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో యాక్చువల్గా మేము కూడా ఆ సిచ్యువేషన్ని దాటి ముందుకెళ్ళి సెకండ్ ఇష్యూ అయితే అనుకున్నాము. నేను దీని గురించి ఎలాబొరేటెడ్గా ఫ్యూచర్లో ఒక వీడియో అయితే తప్పకుండా చేస్తాను.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నుషిక ట్రీట్మెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఓవరాల్ జర్నీలో నుషికకి ఏమేమి అవసరము, ఎక్కడ అవసరము, మాకు వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి దానికి ఏది మంచిదో కాదో అని మేము డిసైడ్ చేసుకొని మా ఇష్టపూర్వకంగా మేము చేయించుకున్న ట్రీట్మెంట్స్ అండి. అవి చూసి మిమ్మల్ని రెప్లికేట్ చేయమని, మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పి నేనైతే అనట్లేదు. ఎందుకంటే నేను నా పాప ఓవరాల్ ఎక్స్పీరియన్స్లోంచి మేమేం చేశాము, మేము ఎలాంటి మెడికేషన్స్కి వెళ్ళామన్నది చెప్పడం మాత్రమే నా ఇంటెన్షను. దాన్ని చూసి దయచేసి ఎవరు ఫాలో అవ్వద్దు. ఇన్ కేస్ మీరు కూడా సేమ్ మెడికేషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు మీ కన్సర్న్ పీడియాట్రిక్స్తో కానీ కన్సర్న్ స్పెషలిస్టులతో కానీ మీరు మాట్లాడి మీరు ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ గురించి కానీ మెడిసిన్ గురించి కానీ తరోగా వర్కౌట్ చేసుకొని మీ పాపకో బాబుకో అది వర్తిస్తుంది అనుకుంటేనే మీరు ఆ నిర్ణయం అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ఒక సర్టిఫైడ్ డాక్టర్నో థెరపిస్ట్నో సైకియాట్రిస్ట్నో అయితే నేను కాదు. కేవలం నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఏం నిర్ణయాలు తీసుకున్నానో అవి మాత్రం నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కమెంట్ ఆర్ కన్సర్న్ వచ్చేసి ఇది చాలామంది పంపించారండి. అంటే ఇప్పుడు నుషిక వెళ్తున్న ఏబిఏ సెంటర్ ఎక్కడ అని చెప్పి లోకల్లో ఉన్నోళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా పర్టికులర్ సెంటర్ నేమ్స్ అవన్నీ నేనైతే మీకు రికమెండ్ చేయాలని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే మన స్పెషల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ అందరికీ అన్ని సెంటర్స్ వర్కౌట్ అవ్వవు. మీకు బెంగళూరులో నెంబర్ ఆఫ్ ఆటిజం ఈ సెంటర్స్ ఉన్నాయి, కోచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, థెరపీ సెంటర్స్. సో ఎగ్జాంపుల్ నుషికానే తీసుకుంటే నేను ఫస్ట్ టైం గ్రూప్ థెరపీ ట్రై చేసినప్పుడు అక్కడ అది ఫిట్ అవ్వలేకపోయింది. కానీ వాళ్ళ సెంటర్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి వస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఫిట్ అయ్యారు, మా పాప ఫిట్ అవ్వలేకపోయింది. అలాగా మన పిల్లల రిక్వైర్మెంట్స్ బట్టి, నీడ్స్ బట్టి, వాళ్ళకున్న ఛాలెంజెస్ బట్టి, వాళ్ళకి దొరికిన థెరపిస్టులు బట్టి అందరి పిల్లలు అన్ని ఎన్విరాన్మెంట్స్లో ఫిట్ అవ్వరండి. సో అందుకనే నేను పర్టికులర్గా నుషిక ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది నేను పబ్లిక్గా అయితే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆ థెరపీ సెంటరు అంటే అంతా మంచిది అని చెప్పను, చెడ్డది అని చెప్పను. ఎవ్రీ పేరెంట్కి ఒక్కొక్క రివ్యూ ఉంటుంది. కొంతమంది పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి, కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. సో అందుకని నేను ఈ ఛానల్ ద్వారా అడిగే వాళ్ళందరినీ నేను అడ్రస్ చేసి చెప్తున్నానండి. నేను ఓపెన్గా అయితే నేను ఏ థెరపీ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు దయచేసి నువ్వు ప్రపంచం ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు నా పర్సనల్ విండోకి పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తే నేను ఏదన్నా మీకు రికమెండ్ చేయగలను. అండ్ దట్ టు నేను ముందే చెప్తున్నాను, ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్స్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. నుషికాకి ఒక చోట డెవలప్మెంట్ వచ్చిందంటే దాని అర్థం అందరికీ వస్తుందని కాదు. లేదు నుషిక ఫిట్ అవ్వలేదు అంటే దాని అర్థం అందరూ ఫిట్ అవ్వలేరని కాదండి. సో అదైతే మీరు అర్థం చేసుకోండి. అందుకనే నేనైతే ఏ పర్టికులర్ థెరపీ సెంటర్ని నేను ఓపెన్గా అయితే నేను రికమెండ్ చేయట్లేదు. నా నెక్స్ట్ కన్సర్న్ వచ్చేసి కొంతమంది మెసేజెస్ పెడుతున్నారండి, అక్క మీరంటే చేయించుకున్నారు ట్రీట్మెంట్స్, కాస్ట్లీ అయినా చేయించుకున్నారు, మరి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలా చేస్తాము అని చెప్పి కొంతమంది అడుగుతున్నారండి. ఇలాగ చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, ఇంట్లో ఎంకరేజ్ చేయట్లేదనో, ఇంట్లో అర్థం చేసుకోవట్లేదనో, లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నారనో, ఇలా రకరకాల కన్సర్న్స్ అయితే వస్తున్నాయి. నిజమేనండి, నాకు కూడా ఎప్పుడన్నా ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు భగవంతుడు ఒక కష్టం ఇచ్చాడు, బట్ దాన్ని ఎదుర్కొనే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ని కూడా మాకు ఇచ్చాడు. సో మేము చేసుకోగలుగుతున్నాం. ఆ స్ట్రెంగ్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నిజంగా నేను అర్థం చేసుకోగలను. అదొక నరకం అండి. మన పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని వాళ్ళకేమి ఖర్చు పెట్టలేక, వాళ్ళని అలా చూస్తూ ఉండలేక ఆ పడే నరకం ఎలా ఉంటుందో నేను ఐ ఓన్లీ కెన్ ఇమాజిన్. నాకు అర్థమవుతుంది. సో ఇలాగ ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉంటే మీకు యూట్యూబ్ అనేది ఒక వరం అండి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడిప్పుడు చాలా మంది ఆటిజం రిలేటెడ్ ట్రైనింగ్స్ కానీ థెరపీస్ కానీ ఆన్లైన్ కాదు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చాలామంది పెడుతున్నారు. మీరు ఓపిక్గా కూర్చొని మీరు ఒకసారి బ్రౌజ్ చేసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా మీకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందీలో దొరికినాయి, ఏదైనా ఒక థెరపిస్ట్ వీడియోస్ మీకు దొరికినాయి అను. మీకు హిందీ రాకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీనో మీ ఊళ్ళోనో ఎవరో ఒకరికి హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఒక 10 వీడియోలు మీరు ట్రాన్స్లేట్ చేయించుకొని మీరు వర్క్ చేయండి. మీ కిడ్తో 11వ వీడియో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎమోషన్ ఒక్కటే ఇంపార్టెంట్, లాంగ్వేజ్ కాదు. వాళ్ళు ఎక్సర్సైజ్లో లేకపోతే ఒక టాయ్తో ఎలా ఆడుకోవాలో లేకపోతే ఒక పెగ్ బోర్డ్ని ఎలా యూస్ చేయాలో మీకు చెప్తారు. అవి మీరు ప్రయత్నించవచ్చు. మనసు ఉంటే మార్గాలు చాలా ఉన్నాయండి. ప్రతిదీ డబ్బుతోనే మనం చేసుకోక్కర్లేదు. మీరు యూట్యూబ్ని యూస్ చేసుకొని మీరు చాలా మట్టుకే మన పిల్లల్ని తీర్చుకోవచ్చు అనమాట, మన దగ్గర టైము ఓపిక ఉంటే. సో అలా డబ్బులు పెట్టలేమని బాధపడే వాళ్ళు దయచేసి అస్సలు డీలా పడొద్దు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయండి. నాకు ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే కనుక మీకు తప్పకుండా చెప్తాను. అలా సపోర్ట్ చేసి మనకి లో కాస్ట్లోనో లేకపోతే ఫ్రీగానో థెరపీలు ఇప్పించే కొన్ని కమ్యూనిటీస్ కానీ సొసైటీస్ కానీ ఏవోటి ఉంటాయి, చారిటీకి సంబంధించి కొన్ని ఉంటాయి. సో వాటి గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరన్నా అలా చేస్తున్నారా, ఎక్కడన్నా మనకు ఫ్రీగా థెరపీలు దొరుకుతాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు వెతకగలిగితే, చెప్తున్నాను కదా, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. మీరు ప్రయత్నించగలిగితే ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది. సో ఖర్చు పెట్టుకోలేము అన్నవాళ్ళు మాత్రం దయచేసి డీలా పడద్దు. ఇలాగా మీరు చెయ్యండి. ఈలోపు నాకు కూడా ఏదన్నా చారిటీలో కానీ ఇలా లో కాస్ట్ థెరపీల గురించి నాకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. దాదాపు ఈ వీడియోకి ఒక 500 కామెంట్ల దాకా వచ్చినాయండి. అందులో 99% అన్ని పాజిటివ్గానే వచ్చినాయి. 2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సో ఈ సందర్భంగా నేను ఆ నెగిటివ్ కామెంట్స్ని కూడా అడ్రస్ చేయాలని అనిపించింది నాకు. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఆటిజంని లేకపోతే నుషికాని నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగిందనమాట. నా బిడ్డని నేను ఎందుకండి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు అందులో పెట్టే వీడియోస్ ఎందుకు పెడుతున్నాను నేను పాప వీడియోస్ అంటే, అవన్నీ ట్రైనింగ్ వీడియోస్. నేను తన మీద ఎలా వర్క్ చేశాను అని జనాలకి తెలియాలి అంటే నేను ఊరికే నోట్తో చెప్తే అర్థం కాదు కదా. సో కొన్ని శాంపుల్ వీడియోస్ లాగా వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది న్యూలీ ఆటిస్టిక్ పేరెంట్స్కి. ఆ ఉద్దేశంతోనే నేను పెడుతున్నాను తప్ప నా పాపని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకునే ఉద్దేశం నాకైతే అస్సలు లేదండి. ఈ ఆటిజం అవేర్నెస్ ఛానల్ కూడా కేవలం దీని మీద అవగాహన లేకుండా లేకపోతే న్యూలీ ఆటిస్టిక్ పేరెంట్స్కి ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అవగాహన లేని వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి మాత్రమే నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను. నేను ఏమీ సర్టిఫైడ్ థెరపిస్ట్ని కాదు, సర్టిఫైడ్ డాక్టర్ని కాదు, సర్టిఫైడ్ సైకియాట్రిస్ట్ని కాదు, నేనేమీ కాదండి. నేను కేవలం ఒక 9 ఏళ్ల ఒక పాపని, స్పెషల్ చైల్డ్ని పెంచే అనుభవాల్ని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి దీన్ని ఎవరో నెగిటివ్ ఇంటెన్షన్లో మాత్రం చూడొద్దు. సరే, ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉందండి. దీని మీద నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నుషిక చూడడానికి నార్మల్గానే ఉంది కదా, సో నార్మల్ స్కూల్కి వెళ్ళిపోతుందా నుషిక, ఇప్పుడు నార్మల్ అయిపోయిందా అని చాలామంది అడుగుతున్నారనమాట. బట్ స్టిల్ నుషికాకి అయితే చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. అది నార్మల్ స్కూల్కి ఫిట్ అవ్వదు, అక్కడ ఎన్విరాన్మెంట్లో అది ఫిట్ అవ్వలేకపోతుంది అని మేము 100% కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము దాన్ని స్పెషల్ స్కూల్కి ఫుల్ టైం అయితే చేసాము. ఇప్పుడు కూడా నుషిక నార్మల్ స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, స్పెషల్ సెంటర్కే వెళ్తుంది. అది కూడా ఏబిఏ సెంటర్కి ఫుల్ టైం వెళ్తుంది, నార్మల్ స్కూల్ కాదు. కొంతమంది ఏ క్లాస్కి వెళ్తుంది, ఏం చదువుతుంది అని అంటున్నారు. మేబీ నేను అకాడమిక్స్ మాట్లాడుతున్నాను కదా, అందుకని మేబీ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళే థెరపీ సెంటర్లోనే దానికి అకాడమిక్స్ కూడా కవర్ చేస్తున్నారండి. అంటే దాని దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది, అకాడమిక్స్ కూడా చేయగలదు అని వాళ్ళకి అర్థమైందనమాట. సో ఆ కోణంలో కూడా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా స్టిల్ మేము అడ్రస్ చేయాల్సిన ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే మా ఈ 9 ఏళ్ల జర్నీలో కొంచెంగా మేము మార్పులు చూసుకుంటూ వచ్చాం, తేగలుగుతూ వచ్చాం అనమాట. ఇంప్రూవ్మెంట్ అనేది మాకు విజిబుల్గా కనిపించడం స్టార్ట్ అయింది. దాని స్లీప్లో కానీ దాని బిహేవియర్ లెవెల్స్ అన్నీ సప్రెస్ అవుతూ వస్తున్నాయండి. అండ్ అలాగే ఇంకొక విషయం వచ్చేసి, చాలామంది మిమ్మల్ని కలవాలండి, మీతో మాట్లాడాలి, మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారండి. నాకు మీ కన్సర్న్ అంతా అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది, మీ వేదన అర్థమవుతుంది. నా ఎక్స్పీరియన్స్ మీకు ఏదో ఒక రూపేణ మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నన్ను అడుగుతున్నారు. కానీ దయచేసి నన్ను క్షమించండి, అందరికీ నా పర్సనల్ నెంబర్ అయితే ఈ స్టేజ్లో అయితే నేను ఇవ్వలేను. ఇన్ కేస్ మీరు నాతో కలవాలి అనుకుంటే, నా ఎక్స్పీరియన్సెస్ మీరు పర్సనల్గా నన్ను కలిసి మాట్లాడాలి అనుకుంటే, నేను ఫ్యూచర్లో మీటప్స్ అయితే తప్పకుండా ప్లాన్ చేస్తానండి. ఇక్కడ బెంగళూరులోనే ఒక వీకెండ్ సాటర్డే కానీ సండే కానీ మనం ఒక డేట్ పెట్టుకొని మనం కలుద్దాము. నేను ఆ విషయాలు మీకు ఒక నెల రోజుల ముందే నేను ఛానల్లో చెప్తూ ఉంటాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే నేను ఒక పాయింట్ డిసైడ్ చేసి మీకు చెప్తాను. అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, నేను వస్తాను, కలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాట్లాడేదానికన్నా కూడా అలా మీటప్స్లో మనం జనాలు అందరూ కలుసుకొని అందరి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే మనకి ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా అయితే నేను తప్పకుండా చేస్తాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏదైనా పర్సనల్ కన్సర్న్ ఉంది అనుకుంటే nu.ప్రపంచం అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ ఉంది. మీరు అందులో నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను అక్కడ మీకు అవసరమైన హెల్ప్ నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకా మిగిలిన కామెంట్స్ అన్నీ చూసుకుంటే అందరూ నా భుజం తట్టి నా మనసుకి ఊరట కలిగేలాగా అందరూ మాట్లాడారండి. కొంతమంది అయితే చాలా బాగా, ఒకరికి ఎక్స్ప్రెస్ చేయడం వస్తుంది, ఒకరికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు. అందరి ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైందండి. అందులో కొంతమంది బాగా ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళ కొన్ని కమెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపించాలనిపించింది నాకు. అందులో ఫస్ట్ కమెంట్ వచ్చేసి ఒక ఆవిడ రాశారు, మేడం ప్లీజ్
I too having 11 years girl. Please, I am a Muslim. Don't say to her Dani ani. I am getting pain in my heart. I love your girl. Please mention her Tanu. Please, ma'am. Your great mother, hats off. నాకు యాక్చువల్గా నవ్వు వచ్చిందండి ఈ మెసేజ్ చూసినప్పుడు. ఆవిడకి నువ్వు అంటే ఎంత ప్రేమ వచ్చేసిందంటే దాన్ని అనకూడదంట నుషికాని, నేను తను ఆమె అని అలా మెన్షన్ చేయాలంట నేను నుషికాని మాట్లాడుతున్నప్పుడు, అడ్రస్ చేస్తున్నప్పుడు. నిజంగా ఇలాంటి మెసేజెస్ చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఎందుకంటే ఇంత ప్రేమ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో నా బిడ్డకి జనాలు ఇంత ప్రేమ చూపిస్తారని నేను కానీ నాని కానీ అసలు అనుకోలేదన్నమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. యాక్చువల్గా మీ మెసేజెస్ అన్నీ మేము ఆటిజంతో ఇంకా ఫైట్ చేయడానికి మాకు ఇంకా పవర్ని, ఇంకా స్ట్రెంగ్త్ని అయితే తప్పకుండా పెంచేసాయండి. మేమైతే ఇంకా అసలు గివప్ చేయకుండా మేము దాని డెవలప్మెంట్ని ఇంకా 100%కి తీసుకురావడానికి అయితే తప్పకుండా మా సాయి శక్తిలో మేము ప్రయత్నిస్తామండి. ఇలాంటి మెసేజెస్ చాలామంది పెడుతున్నారు. లవ్ యూ తల్లి, చక్కగా ఉన్నావు, చూడడానికి ముద్దుగా ఉన్నావని. ఎన్నో బ్లెస్సింగ్స్ వచ్చినాయండి. ఇన్నేళ్ళు ఈ మెసేజెస్ అన్నీ చూస్తే ఇన్నేళ్ళు మేము పడ్డ బాధ అయితే ఇట్టే మర్చిపోయినట్టు అనిపించింది నాకు, నానికి. ఇద్దరం చాలా ఎమోషనల్ అయ్యామన్నమాట ఇలాంటి మెసేజెస్ అన్ని చదువుతున్నప్పుడు. సో ఈ సందర్భంగా నేనైతే మీ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలరు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళ దగ్గర కూడా ఇదే ఎమోషన్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మీ అందరికీ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నా మనస్ఫూర్తిగా నేనైతే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. సో అలాంటి బ్యూటిఫుల్ పాజిటివ్ మెసేజెస్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి, తెలుగులో నేర్పండి, అదర్వైజ్ షీ విల్ కన్ఫ్యూజ్ విత్ 2 లాంగ్వేజెస్ అని ఒకళ్ళు కామెంట్ చేశారండి. నిజమేనండి. స్పెషల్ చిల్డ్రన్కి యూజువల్గా మనం 2-3 లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట, ఏ లాంగ్వేజ్ పికప్ చేసుకోవాలని. సో ఇక్కడ మాకైతే బెంగళూరులో బేసిక్గా ఇంగ్లీషే. మనం స్కూల్కి పంపించినా, థెరపీ సెంటర్కి పంపించినా వాళ్ళు కామన్గా లాంగ్వేజ్ ఇంగ్లీష్ పికప్ చేసుకుంటారు. సో నుష్కాకు కూడా నాకు ఫస్ట్ చెప్పిన అదేంటంటే, మీరు ఇంట్లో తెలుగు మాట్లాడి సెంటర్లో ఇంగ్లీష్ మాట్లాడి పాపనైతే మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఒక లాంగ్వేజే మాట్లాడండి. ఫస్ట్ లెట్ హర్ కమ్యూనికేట్ ఇన్ 1 లాంగ్వేజ్ కంఫర్టబుల్లీ, దెన్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మదర్ టంగ్ అని చెప్పారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకేమనిపించిందంటే పర్సనల్గా, సరే ఏదైనా అవ్వని, ఏదో ఒక లాంగ్వేజ్ అది పికప్ చేసుకుని అతను కమ్యూనికేట్ చేస్తే చాలు అని చెప్పి నేను అనుకున్నాను. సో అప్పుడైతే ఆబ్వియస్గా మేము నుష్కాని ఇంగ్లీష్ ఎంకరేజ్ చేసేవాళ్ళం అండి, మేము ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ కన్సర్న్కి నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నుషికాకి మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. నేను తెలుగులో మాట్లాడినా కూడా దానికి ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదండి. మీకు తెలియదు కాబట్టి మీ కన్సర్న్ మీరు చెప్పారు, బట్ నేను అది క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అసలు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా ఒక టాస్క్ని కంప్లీట్గా తెలుగులో ఇన్స్ట్రక్ట్ చేసినా కూడా అది క్లియర్ కట్గా చేస్తుందండి. అంటే నాకు అర్థమైపోయింది దానికి ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ 2 కంప్లీట్గా అర్థమవుతాయి. నెక్స్ట్ కమెంట్ వచ్చి నేను ఆన్సర్ చేయాలనుకున్నది దాని ఫుడ్ హ్యాబిట్స్ గురించి అండి. సో నుషిక డైలీ రొటీన్లో నేను చేసిన పునుకులు అలాగే పులిహోర మీద చాలామంది కన్సర్న్స్ చూపిస్తున్నారు. ఆయిలీ ఫుడ్ పెడుతున్నారు, తన హెల్త్కి మంచిది కాదు, గట్కి మంచిది కాదు అని. టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ అండి, నుషికాకి గట్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. యాక్చువల్గా స్పెషల్ ట్రైన్లలో చాలామంది గట్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి మనం పెట్టేది ప్రతిదీ ఆచితూచి పెట్టాలన్నమాట. లేకపోతే మళ్ళీ వాళ్ళకి బిహేవియర్ ట్రిగ్గర్ అయిపోవడమో, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ వస్తాయి అనమాట వాళ్ళకి గట్ రిలేటెడ్. సో అలాంటి వాళ్ళు చాలా గట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, గ్లూటెన్ ఫ్రీ డైట్ అని అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఇష్యూస్ అయితే నుష్కాకి ఫస్ట్ నుంచి లేవండి. కాకపోతే దానికి నోట్లో సెన్సరీ ఇష్యూస్ బాగా ఉండేవి. అన్ని కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఈటరీస్ అది నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడేది కాదనమాట. సో ఆల్మోస్ట్ ఒక నుషికాకి 6 years వచ్చేంత వరకు కూడా దాని ఫుడ్ ఆప్షన్స్ అనేవి వెరీ వెరీ నేరోగా ఉండేవండి. నాకు వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు, అది బ్రేక్ఫాస్ట్కి ఏం తింటుంది, లంచ్కి ఏం తింటుంది, డిన్నర్కి ఏం తింటుంది అని. ఎటొచ్చి ఒక లాస్ట్ 3-4 years నుంచే దాని ఆప్షన్స్ కొంచెం ఇంక్రీజ్ అయినాయండి. సో అలాగే ఇంక్రీజ్ అయిన ఆప్షన్స్లో ఈ పునుకులు, ఈ పులిహోర, పూరి ఇలాంటివి యాడ్ అయినాయి అనమాట. మీరు చెప్తే నమ్మరు, దానికి 5 years వచ్చేంత వరకు కూడా దాని బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రాగి మాల్టే పెట్టేదాన్ని అనమాట. రాగి మాల్ట్లో కొన్ని 20 నెంబర్ ఆఫ్ పల్సెస్, దాల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నేను హోమ్ మేడ్ ఒక మాల్ట్ చేసుకునేదానండి. మీరు నమ్మరు, 5 years అది ఆ మాల్ట్ మీద సర్వైవ్ అయిందనమాట. సో తర్వాత కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ నేను మ్యాష్
చేసేసి స్వీట్ పొటాటోస్ అని అలాంటివి మ్యాష్ చేసి గల్పింగ్ లాగా ఇచ్చేదాన్ని. బట్ అది ఎప్పుడైతే చూయింగ్ దానికి వచ్చిందో అప్పటి నుంచి స్లోగా నేను ఎఫర్ట్ పెట్టగా దానికి నోట్లో సెన్సరీస్ అన్నీ తగ్గగా ఇప్పుడే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని ఆప్షన్స్ పెరిగినాయండి. ఇప్పుడు నేను ఆ ఆప్షన్స్ కూడా ఆపేసానంటే అది గత 6 ఏళ్ళుగా ఏం తింటుందో మళ్ళీ నేను అవే ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే అది ఇడ్లీ తింటుంది, దోశ తింటుంది, ఊతప్పం తింటుంది. 6 ఏళ్ళు అది ఈ 3 బ్రేక్ఫాస్ట్ల మీదే సర్వైవ్ అయిందండి, అదర్ దాన్ రాగి మాల్ట్. ఇప్పుడు రాగి మాల్ట్ వదిలేసి చూయింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 3 టిఫిన్లు తినేదన్నమాట. ఇప్పుడు దాని విండో కొంచెం ఎక్స్పాండ్ అయింది. అంటే ఇప్పుడు ఆ లిస్టులోకి పూరి, అలాగే ఇంకొకటి ఇంకొక ఆప్షన్ ఉందండి, పూరితో పునుకులు కూడా తింటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లు నేను కట్ చేసేసాను అనుకోండి, మళ్ళీ దానికి పాప అదే ఓల్డ్ బ్రేక్ఫాస్ట్ నేను ఇస్తూ ఉండాలన్నమాట. జంక్ పెట్టకూడదు, నేను ఒప్పుకుంటాను. బట్ నుష్క మాత్రం నేను చెప్తున్నాను కదా, మేబీ మీకు ఆ వీడియోలో మీకు ఆ ఇంటెన్షన్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బట్ నుషిక మాత్రం జంక్ విషయంలో మాత్రం వెరీ లిటిల్ ఆప్షన్స్ అండి. అసలు జంక్ అది తిన్నని చెప్తాను నేను అదర్ కిడ్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ దాని హెల్త్ గురించి మీరు అంత కన్సర్న్ తీసుకొని మాట్లాడారు కాబట్టి నేనైతే దీన్ని వెరీ పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నాను. బట్ ఎవరికన్నా నెగిటివ్ అనిపించి ఉంటుందేమో అన్నట్టు నేను ఇది కన్సర్న్ కింద తీసుకొని దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో ఇదండి ఈ వీడియోలో విశేషాలు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను, ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. నేను నుషికాకి చూపించినవి కానీ చెప్పినవి కానీ మీరు కూడా ఫాలో అవ్వాలని రూల్ లేదు. మీరు మీ పిల్లలకు కూడా ఆ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే మీ పీడియాట్రిక్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు చేసుకోండి. ఎందుకంటే నేను ఒక సర్టిఫైడ్ థెరపిస్ట్ని అయితే కాదు, సర్టిఫైడ్ డాక్టర్ని అయితే కాదు. ఒక మదర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని ఇంకెవరికన్నా ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతోనే నేనైతే చెప్పడం జరిగింది. అలాగే నూనె కూడా నేను నెగిటివ్గా పోర్ట్రే చేసే ప్రయత్నం అయితే కాదు. దాని అనుభవాలు ఇంకొక పేరెంట్స్కి ఉపయోగపడాలన్న దృక్పథంతోనే, ఆ ఇంటెన్షన్తోనే నేనైతే ఇవన్నీ చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.